ఇక 2026 సంవత్సరంలో బీవైడీ కంపెనీ వాళ్ళు తమ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ 2.0ని మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ బ్లేడ్ బ్యాటరీ 2.0లోని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ. అంటే మీరు మీ యొక్క బ్యాటరీ ప్యాక్ ని 10% నుంచి 70% ఛార్జ్ ని కేవలం 5 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అదే 10% నుంచి 97% బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్ ని కేవలం 9 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక కాఫీ బ్రేక్ లోనే మీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా లైటింగ్ స్పీడ్ తో మీరు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదే సాధారణ బ్యాటరీ ప్యాక్స్ ని ఛార్జ్ చేయడానికి 30 నుంచి 40 నిమిషాల టైం పడుతుంది. కానీ బీవైడీ సంబంధించిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ 2.0 యూజ్ చేసి కేవలం మీరు ఒక కాఫీ బ్రేక్ టైంలోనే మీరు యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఈవీ ఇండస్ట్రీకి ఒక అడ్వాంటేజ్ గా ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మారింది. ఇక బ్లేడ్ బ్యాటరీ 2.0 లో మరొక అడ్వాంటేజ్ రేంజ్. తాజాగా ఈ కంపెనీ వాళ్ళు యాంగ్ వ్యాంగ్ U7 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ లో వీళ్ళ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్ సహాయంతో ఆ ఎలక్ట్రిక్ కార్ 1000 కిలోమీటర్ల వరకు రేంజ్ వెళ్తుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు ప్రకటించారు. సాధారణ ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేంజ్ సుమారుగా 5 నుంచి 600 కిలోమీటర్లు ఇస్తే ఈ కంపెనీ వాళ్ళ యొక్క ఎలక్ట్రిక్ కార్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ 2.0 అవడం వల్ల 1000 కిలోమీటర్ల వరకు సాధ్యమవుతుందని చెప్తున్నారు. 1000 కిలోమీటర్ల రేంజ్ అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళడం, బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఆల్మోస్ట్ తిరిగి రావడం, ఇవంతా ఒక్క సింగిల్ ఛార్జ్తో సాధ్యమవుతుంది. ఇలాంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయనే ఒక భయం అవసరం లేదు. ఎందుకంటే మధ్యలో ఛార్జింగ్ పెట్టాల్సిన పనే ఉండదు. టాక్సీ సర్వీసెస్, రైడ్ షేరింగ్ మరియు కమర్షియల్ సర్వీసెస్ వెహికల్స్ ఎవరైతే నడుపుతారో వాళ్ళకి మరొక అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. ఇక బ్యాటరీ లైఫ్ సైకిల్స్ కూడా తక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుంది. బట్ అసలు ప్రశ్న ఏంటంటే ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందంటే ఆ ఫాస్ట్ ఛార్జర్ అవసరం అవుతుంది కదా, మరి దానికి తగ్గట్టుగా టెక్నాలజీ చేంజెస్ ఏమైనా చేశారంటే బీవైడీ కంపెనీ వాళ్ళు ఏకంగా 1500 కిలోవాట్ల ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీటినే ఫ్లాష్ ఛార్జర్స్ అని కూడా పిలుస్తున్నారు. ఈ 1500 కిలోవాట్ల ఛార్జర్ ని ఇన్పుట్ ఇవ్వాలంటే ఆ ఎలక్ట్రిక్ కార్ యొక్క వోల్టేజ్ కెపాసిటీ చూసినట్లయితే లోపల ఆర్కిటెక్చర్ కూడా 1000 వోల్ట్ ఆర్కిటెక్చర్తో ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయని బీవైడీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక వీళ్ళు డెవలప్ చేసిన ఫ్లాష్ ఛార్జర్స్ ఎలా ఉంటాయంటే టీ షేప్ ఆకారంలో ఉంటాయి. ఈ టీ షేప్ ఆకారంలో ఉన్న ఛార్జర్స్ యూజ్ చేసి ఎలక్ట్రిక్ కార్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక తర్వాత వచ్చే ప్రశ్న ఏంటంటే ఒక గ్రిడ్లో ఏకంగా 1500 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేస్తే దానివల్ల గ్రిడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఒక ప్రశ్న అయితే వస్తుంది. సో దీనికి బీవైడీ కంపెనీ వాళ్ళు ఒక స్మార్ట్ సొల్యూషన్ కనుక్కున్నారు. ఈ స్మార్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ గ్రిడ్డే ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కొంత టైము ఈ ఛార్జర్స్ కూడా ఛార్జింగ్ ని ఇన్పుట్ గా స్టోర్ చేసుకుంటాయి అనమాట. ఛార్జర్స్ కి కావాల్సిన ఎనర్జీని కూడా ఛార్జింగ్ రూపంలో ఛార్జర్ స్టోర్ చేసుకుంటే ఎప్పుడైతే ఒక వెహికల్ కి ఛార్జింగ్ పెట్టాలో కొంత ఎనర్జీని మాత్రమే గ్రిడ్ నుంచి తీసుకుని మిగిలిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఆల్రెడీ స్టోర్ చేసుకున్న ఎనర్జీ ద్వారా ఛార్జింగ్ అయితే ఇస్తాయన్నమాట. నథింగ్ బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ చేసినట్టుగానే ఈ ఛార్జింగ్ స్టేషన్లో ఉన్న సిస్టమ్స్ కూడా కొంతమేరకు ఎనర్జీ స్టోరేజ్ అయితే చేస్తారనమాట. సో దీని ద్వారా గ్రిడ్ యొక్క లోడ్ని అయితే బీవైడీ కంపెనీ వాళ్ళు తొలగిస్తున్నారన్నమాట. ఇప్పుడు తర్వాత ప్రశ్న ఏంటంటే బీవైడీ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించిన ప్లాన్ ఏం చేస్తున్నారంటే 2026 సంవత్సరం కల్లా చైనా వ్యాప్తంగా 20,000 ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ 20,000 ఛార్జింగ్ స్టేషన్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లొకేషన్స్లోనే ఒక 18,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయడానికి బీవైడీ కంపెనీ వాళ్ళు ఒక ప్లాన్ ని రెడీ చేసుకున్నారు. ఇక బీవైడీ కంపెనీ వాళ్ళు ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అని చెప్తున్నారు. ఏసీ ఇన్స్టాల్ చేసినంత ఈజీగా ఈ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే బీవైడీ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం మొదటి 2 నెలల్లోనే 4200 పైగా ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేసామని చెప్తున్నారు. మరొక 2000 ఛార్జింగ్ స్టేషన్స్ హైవే మీద ఇన్స్టాల్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రతి హైవే మీద ప్రతి 100 కిలోమీటర్స్ కి ఒక ఫ్లాష్ ఛార్జర్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి బీవైడీ కంపెనీ వాళ్ళు ప్రకటించారు. మరి దీనికి సంబంధించిన రియల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే వీళ్ళ ఒక టెస్ట్ రిపోర్ట్లో ఏమని చెప్తున్నారంటే ఆల్రెడీ ఒక 5 మినిట్స్లో 400 కిలోమీటర్లు రేంజ్ ఛార్జ్ అయిపోయినట్టుగా ఒక టెస్ట్ రిపోర్ట్ని కూడా బీవైడీ కంపెనీ వాళ్ళు బయట పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏ టెంపరేచర్స్లో బాగా వర్క్ చేస్తుంది. -20 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి అత్యంత ఉష్ణోగ్రతల్లో కూడా ఈ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ 2.0 సరిగ్గా పనిచేస్తుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ని చూసుకున్నట్లయితే 1.2 మిలియన్ కిలోమీటర్స్ వరకు లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే 12 లక్షల కిలోమీటర్స్ వరకు ఈ బ్యాటరీ ప్యాక్ లైఫ్ అయితే ఉంటుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక చివరిగా ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఇండియాకి వస్తే ఏం జరగచ్చు? 3 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్దగా కొత్తవి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఈ ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే
రేంజ్ యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. రెండోది వీళ్ళు ఒక్కసారి ఛార్జ్ పెడితే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చెప్తున్నారు. సో పదే ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక 100 కిలోమీటర్స్ కు 2 కిలోమీటర్స్ కు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టినా కూడా ఇబ్బంది అనేది ఉండదు అనమాట. మూడోది ఛార్జింగ్ టైం 5 నిమిషాల్లోనే 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ల వద్ద రద్దీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓవరాల్ గా చూడాలంటే BYD కంపెనీ వాళ్ళ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ 2.0 ఈవీ ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి చూసినట్లయితే 1000 కిలోమీటర్ల వరకు రేంజ్ అని చెప్తున్నారు. ఏకంగా 12 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాక్ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. 5 నిమిషాల్లోనే 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. అత్యంత ఉష్ణోగ్రతల్లోనూ అలానే అతి తక్కువ ఉష్ణోగ్రతల్లోనూ ఈ బ్యాటరీ ప్యాక్ పనిచేస్తుందని చెప్తున్నారు. ఇదంతా గమనించిన తర్వాత ఈవీ ఇండస్ట్రీలో ఒక సరికొత్త విప్లవానికి BYD బ్లేడ్ బ్యాటరీ 2.0 నాంది పలికిందని చెప్పుకోవచ్చు అనమాట. మరి మీరు చెప్పండి, భారతదేశ మార్కెట్లోకి ఇలాగ 1000 కిలోమీటర్ల రేంజ్తో 5 నిమిషాల్లోనే ఛార్జ్ అయిపోయే బ్యాటరీ ప్యాక్తో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వస్తే మీరు ఆ వెహికల్ తీసుకుంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Bye.